హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోదే ఛానల్. లాస్ట్ వీడియోలో దాండేలి వరకు వచ్చాము, రిసార్ట్లో స్టే చేసాము. సో వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో ఐ లవ్ జంగల్ ఎడ్జ్ అనే రిసార్ట్ కంప్లీట్ జంగల్లో ఉంది ఇది. సో వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. డిన్నర్ చేసేసి కొంచెంసేపు స్విమ్మింగ్ పూల్లో ఆడుకొని రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 6:30కి అలా లేచి రిసార్ట్ మొత్తం తిరిగేశాను. లెట్స్ ఎక్స్ప్లోర్ ద రిసార్ట్. సో ఇదే ఎంట్రన్స్. మార్నింగ్ మంచిగా పిచ్చుకల సౌండ్, కాకుల సౌండ్, కోడి కూత, ఆహా సూపర్ ఉంది. ఎందుకంటే కంప్లీట్గా ఇది జంగల్లో ఉంది. సో జంగల్ ఎడ్జ్ రిసార్ట్ ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం. సో చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఉంది, చాలా పెద్దగా ఉంది ఈ రిసార్ట్. సో ఇది అన్సీజన్ కాబట్టి కొంచెం పబ్లిక్ లేరు. లాస్ట్ వీడియోలో మీరు చూస్తే డీజే ప్లే చేశారు నైట్లో. ఇదే ఆ డీజే ఇక్కడి నుంచే ప్లే చేశారు. సో లెఫ్ట్ సైడ్లో చూస్తే పెద్ద పూల్ ప్లస్ రెయిన్ డాన్స్ ఏరియా. సో పాత్వే కూడా చాలా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. రిసెప్షన్ ఏరియా చాలా గ్రీనరీ అయితే చాలా బాగుంది. గ్రీనరీ రిసార్ట్లో. సో ఇక్కడ మేము తీసుకున్న రూమ్స్ కాకుండా డిఫరెంట్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇదే డైనింగ్ ఏరియా, ఇది తర్వాత చూపిస్తాను. రిసార్ట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. మేము ఉండేది 8 బెడ్రూమ్ కాకుండా క్యాంపింగ్ టెంట్స్, మిలిటరీ టెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో క్యాంపింగ్ టెంట్స్ వచ్చేసి 800 to 1100 పర్ పర్సన్. ఇదే క్యాంపింగ్ టెంట్స్. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో, బిజీ సీజన్లో ఇవన్నీ ఫుల్ అయిపోతాయంట. సో మనం లాస్ట్కి వెళ్తున్నాం. ఇంకా ఇవి కాకుండా డార్మెటరీస్ ఉన్నాయి. సో మిలిటరీ టెంట్ టైప్ డార్మెటరీస్ అవి కూడా బాగున్నాయి. సో దాంట్లో ఇండివిజువల్ ఒక్కొరికి 1100 అంట. సో దీంట్లో కూడా ఉన్నారు పబ్లిక్. ఇవి ఒక 2 ఉన్నాయి. ఇవి కాకుండా మిలిటరీ టెంట్స్ కాకుండా వేరే టెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఒక డార్మెటరీ, అది నాన్ ఏసీ, ఇది ఏసీ డార్మెటరీ. సో వీళ్ళందరికీ వాష్రూమ్స్ అంతా ఒకటే దగ్గర ఉంటుంది. ఇవి వాష్రూమ్స్ వీళ్ళకి. సో మేమున్న రూమ్లో మాత్రం వాష్రూమ్స్ మాత్రం సపరేట్ ఉంటాయి, వీళ్ళకి ఉండవు. సో అందుకనే ప్రైస్ కొంచెం 800 to 1100, విచ్ ఇంక్లూడ్స్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ వాటర్ గేమ్స్. సో మా రూమ్ ఇదే. సో నిన్న నైట్ ఇక్కడనే బాన్ఫైర్ వేసుకొని మంచిగా కూర్చుండే. సో నౌ ఇట్స్ ఎ బ్రేక్ఫాస్ట్ టైం. ఒక్కసారి ఇలా స్విమ్మింగ్ పూల్ చూసేసి విల్ గో టు బ్రేక్ఫాస్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిసార్ట్, హౌ ఇట్ ఈస్. జస్ట్ మెన్షన్ యువర్ కమెంట్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. మీరు నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తే జస్ట్ లెట్ మీ నో. పింగ్ యువర్ కమెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్, విల్ హెల్ప్ యూ. సో పూల్ రూల్స్ అని ఉన్నాయి కానీ ఇక్కడ పెద్ద ఏమి రెస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేదు. సో ఇక్కడ కొంచెం డౌన్లో సపరేట్ రూమ్స్ ఒకటి ఉన్నాయి. ఇవి జర ఎక్స్పెన్సివ్, 5000 or 4000 అని చెప్పాడు. సో ఇది ఫ్యామిలీ రూమ్స్, చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇది డైనింగ్ ఏరియా, ఇది రిసెప్షన్ ఏరియా. సో డైనింగ్ ఏరియాలో చాలా పెద్దగా ఉంది. ఇక్కడ డైనింగ్ ఏరియాలో మీకు క్యారమ్ బోర్డ్ ప్లస్ ఈ గేమ్ ఒకటి, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ చాలా ఉన్నాయి. సో యాక్చువల్లీ లాస్ట్ నైట్ ఇవన్నీ ప్లే చేసాం మేము. సో బ్రేక్ఫాస్ట్ ఏమైనా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. చాయ్ ముందే పెట్టారు, 7 o'clockకే చాయ్ ఉండే. చాయ్ తాగేసి అలా ఒక రౌండ్ వేసేసాను. బ్రేక్ఫాస్ట్ టైం. సో బ్రెడ్ పకోడా ఉంది బ్రేక్ఫాస్ట్లో, ప్లస్ చట్నీ అండ్ పోహా. సో బ్రేక్ఫాస్ట్ తినేసి రివర్ రాఫ్టింగ్ బయలుదేరిపోయాము. అక్కడ నుంచి 40 kilometers ఉండే, హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయాము. సో ఇదే రివర్ రాఫ్టింగ్ ఏరియా. సో ఇక్కడ పార్కింగ్ చేసాము. సో పార్కింగ్ చేసి అక్కడ ఆల్రెడీ వెళ్తున్నారు కదా, అదే రూట్. లోపలికి వెళ్దాం. సో మేము ఉన్న రిసార్ట్కి ఇక్కడ వాళ్ళతోటి టైఅప్ ఉందన్నట్టు. సో అక్కడ కూపన్ ఇస్తే మనకి ఫ్రీ వాటర్ గేమ్స్ ఉంటుంది ఎక్సెప్ట్ రివర్ రాఫ్టింగ్. సో దీంట్లో జార్బింగ్, కయాకింగ్, బోటింగ్ అండ్ స్విమ్మింగ్, ఈ 4 ఫ్రీగా ఉంటాయి. మిగతాయి మాత్రం సపరేట్.
చార్జబుల్, విచ్ ఈజ్ రివర్ రాఫ్టింగ్ ఈజ్ 500. సో ఫస్ట్ బోటింగ్ తీసుకెళ్ళాడు, తర్వాత కయాకింగ్ చేసాము. సో కయాకింగ్ అంటే ఏదో వర్డ్ డిఫరెంట్ ఉంది అనుకుంటారు కదా, చూపెడతా. కయాకింగ్ అంటే ఇక్కడ బోట్స్ ఉన్నాయి కదా సింగిల్ పర్సన్ని, దాన్నే కయాకింగ్ అంటారు. సో ఈ బోటింగ్ ఏమో మనకు తెలిసిందే. సో వాళ్ళు వెళ్తున్నారుగా ఇద్దరు, సో అదే కయాకింగ్. సో అది ఇచ్చారు, అది చేశాక బోటింగ్ అయిపోయింది. ఇదే జార్బింగ్. సో దీంట్లో చాలా మజా వచ్చింది. సో మనము దాంట్లో ఉండి అది రొటేట్ చేయాలి నిలబడి. సో అక్కడ ఉన్నోడు వాటర్ కొడుతుంటాడు చేయకుంటే, బట్ ఇట్ వాజ్ ఫన్ యాక్చువల్గా. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. సో ఆఫ్టర్ దిస్ మనకి రివర్ రాఫ్టింగ్ తీసుకెళ్ళాడు. సో రివర్ రాఫ్టింగ్ వెళ్ళే ముందు మా ఇన్స్ట్రక్టర్ కొంచెం ప్రాక్టీస్ ఇప్పించాడు, వాటర్లో దిగిపించి. మాకు ఎవరికి స్విమ్మింగ్ రాదు. సో మేమందరం ఇది 90-80 ఫీట్ లోపట్టుకుంటుంది ఈ రివరు. సో దాంట్లోకి దిగమన్నాడు, దిగేసి అట్లా భయం పోవాలని ఫస్ట్ దాంట్లో దిగిపించాడు రివర్లో. తర్వాత అతను ఒక్కతని పైకి గుంజినాక మిగతా వాళ్ళందరినీ మేమే పైకి లాగాము. సో ఇట్ వాజ్ వెరీ వెరీ టఫ్ జాబ్. సో ఎవరికి ఇదే రాదు, బట్ వీ డేడ్ ఇట్. సూపర్ ఎక్స్పీరియన్స్. వన్ మస్ట్ ట్రై ఇన్ ఎ లైఫ్ టైమ్ ఐ కెన్ సే. బట్ ఇఫ్ యు ఆర్ scared with water, do not try. But yes, it is really really good what I felt. సో నేను అక్కడ లాస్ట్ కొన్నాను, బ్లూ టీ షర్ట్ నాదే. సో నేనే లాస్ట్ పైకి ఎక్కాను. సో చాలా అంటే చాలా భయం ఉండే, బట్ యా ఇన్స్ట్రక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యాము. సో భయం అనేది వెళ్ళిపోయింది. ఎస్, ఫైనల్లీ నేను మీదకి వచ్చేసాను. నౌ వీఆర్ గోయింగ్ టు రివర్ రాఫ్టింగ్. సో ఇక్కడ నుంచి మా ఇన్స్ట్రక్టర్ ఇన్స్ట్రక్షన్స్ వినండి. ఎంజాయ్ ద వీడియో. Rapid name, okay? Ready guys? Okay, forward now. Stop and get down. Look at back. Say hi everyone. Look at front side, everyone, cameraman. Look at front. వచ్చేసింది. సూపర్, ఇట్ వాజ్ ఆసమ్ గైస్. You have to try this seriously. Get back, get back, get back, get back. Wait. Forward now. Forward fast. సో లక్కీగా మా బోట్ ఏం బోల్తా పడలేదు. కానీ ఇప్పుడు ఇంకొక బోట్ వచ్చి మాకు డాష్ ఇస్తుంది, అక్కడ నుంచి వస్తుంది కదా, వాళ్ళు వచ్చి మా బోట్కి డాష్ ఇస్తారు. సో లక్కీగా ఏం కాలేదు, పడితే మాత్రం అంతే. Again guys, jai boleo. Forward guys. Please forward now, forward. Faster. Forward fast. మీరు అక్కడ చూస్తున్నారు కదా రైట్ సైడ్లో బోట్లోకి కింద పడిపోయిండు. ఒక ఇద్దరు ముగ్గురు పడిపోయారు, అక్కడ రివర్స్ అయినట్టుంది. బట్ దే ఆర్ ఎంజాయింగ్. Booster up. Now stop paddle. Okay, one thing guys, how's it? You enjoyed? సో దట్స్ ఇట్. రివర్ రాఫ్టింగ్ అయిపోయినాక బయటకు వచ్చినాక ముంగటగా హోటల్లో ఉండే వేడి కాఫీ తాగినాము. సో ఇట్ వాజ్ unforgettable memory. So we back to our resort to have our lunch. So అక్కడ నుంచి 1/2 hour 40 minutesలో రిసార్ట్కి వచ్చాము, ఫ్రెష్ అప్ అయిపోయి. దెన్ వీ వెంట్ ఫర్ లంచ్. సో లంచ్లో యాజ్ యూజువల్ నాన్ వెజ్ ఉండే. సో సూపర్ ఎంజాయ్ చేసాము. లంచ్ తినేసి, సో లంచ్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను.
సో మేము వచ్చేసరికి ఇద్దరు లేట్ అయిపోయింది. సో లంచ్ ఆల్రెడీ కొంతమంది స్టార్ట్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళు. సో వైట్ రైస్, వెజిటేబుల్ కర్రీ, ఫ్రైడ్ రైస్, దాల్ అండ్ సమ్ స్వీట్ అండ్ చికెన్. యాజ్ యూజువల్ ఇక్కడ చికెన్ ఉంది. సో ఎస్, స్వీట్ అండ్ కర్డ్ అండ్ చికెన్ తినేసి ఫుల్గా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ప్యాక్ చేసుకొని బ్యాక్ టు హైదరాబాద్. సో స్లీపర్ కోచ్ బస్సు చెప్పాను కదా, ట్రైన్ సో టికెట్ దొరకలేదని. సో వీఆర్ బ్యాక్ అండ్ స్లీపర్ కోచ్ ఓన్లీ. అండ్ స్లీపర్ కోచ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సీ. సో అరౌండ్ 8:30కి ఎక్కాము హుబ్లీ నుంచి. హైదరాబాద్ వచ్చేసరికి మార్నింగ్ 8 అయింది. థ్యాంక్ యూ.